కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని, అందుకు ప్రతిగా ప్రతి వైసీపీ కార్యకర్త బాబు షూరిటీ మోసం గ్యారంటీపై ఇంటింటికి వెళ్లి సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళా మందిరంలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు అన్నీ అరకొరగానే చేస్తుందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అర్హులకు అందించి ప్రజా మన్ననలను పొందారని అన్నారు. రానున్న కాలంలో వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీలు వంగా గీత, తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జ్యోతుల చంటిబాబు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, దవలూరు దొరబాబు, మహిళా నాయకురాలు లక్ష్మీ శివకుమారి, ముదునూరి మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాల ఆలోచనని ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీ ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చే దిశగా మనం వాళ్ళ మెడలు వంచి వాళ్ళతో ఆ కార్యక్రమాలు చేయవలసిన అవసరం ప్రతిపక్ష పార్టీగా ఉందనే విషయాన్ని ముందుగా మనందరికీ మనం చేస్తున్నాం. ఎందుకు ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది, ఎందుకు చంద్రబాబు గారు ఎంతసేపు ఇది చెప్పారు, వాళ్ళ పార్టీ అంటే కాదు. ఎందుకంటే మోసం దగా అనేది ఎన్ని రోజులు ఉండదు. మోసంతో ఈ కార్యక్రమం చేసుకొచ్చారు. సంవత్సరమైంది ఇవాళకి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని కనిపించట్లేదు. కానీ ఆ నాయకుల అసనం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు అనడానికి మీ తన నానికి మందమా అంటున్నారు, అడిగితే తాట తీస్తామంటున్నారు, అడిగితే లేనిపోని మాట్లాడుతున్నారు. ఈ వేదిక ద్వారా ఇచ్చేవాడు కాదు, మా ప్రతిజ్ఞ అన్నారు, మా తాలూకా ఈ బాండ్ అన్నారు, దానికి వచ్చి కింద వచ్చి సాక్షాత్కారాలు పెట్టించారు, కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారు మీరు అవ్వా, ఇంత గల్ల ఆలోచించేమని కోరుతున్నాను. కాబట్టి మన బాధ్యత మనం ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధానమంత్రికి వెళ్తున్నాం, రేపు గ్రామానికి వెళ్తున్నాం, ప్రజలకు వచ్చి వాస్తవాలు చెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ మనం చేస్తాం. ఇప్పుడు చదివినిపించారు చంద్రబాబు గారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు దాన్ని వినిపిస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమిష్టిగా నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నారంట. ఇంకా చెప్తా చూడండి, 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేమిద్దరం ఈ గ్యారంటీని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి మరి సమయంతో పయనిస్తామని చెప్పారు. వచ్చే నాలు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చే నాలైంది, మీరు వచ్చే నాలైంది. ఏం చేశారు ఈ సంవత్సరం పట్టుకుని ఏమి చేయాలి వాగ్దానానికి అని ఈ విషయాన్ని రేపు మనం ప్రజల దగ్గర గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, గ్రామ సభలు పెట్టినప్పుడు అక్కడ ప్రజలతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక కార్యాచరణ రూపొందించాం. ఆ కార్యాచరణ అమలు జరపడానికే ఇవాళ ఈ కాకినాడ ఈ తూర్పుగోదావరి జిల్లా తాలూకా విస్తృత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కాబట్టి తమందరూ కూడా బాధ్యతగా, ముఖ్యంగా వేదిక మీద ఉన్న ఎవరైతే మరి కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉన్నారో, ఎవరైతే నియోజకవర్గ పెద్దలు ఉన్నారో, ఎవరైతే పార్టీలో పెద్దలు ఉన్నారో, ఎవరైతే పెద్దలు అందరూ కూడా ఈ వాటి నుంచి శుద్ధిగా 7 నియోజకవర్గంలో ముందు మన కార్యకర్త సమావేశం పెట్టండి. కార్యకర్తలు కింద గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి, గ్రామ పెద్ద దగ్గర నుంచి ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టి
ఏదైతే ఇప్పుడు కన్నబాబు గారు చెప్పారో, ఏదైతే చూపెట్టారో అక్కడ కూడా టీవీ పెట్టి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా వాళ్ళకి వినిపించి చేయాలని ముందు అందరికీ మనం చేస్తాం. ఆ తదుపరి మళ్ళీ మండల స్థాయిలో సమావేశం పెట్టండి. మండలంలో పెద్దలందరినీ పెట్టండి, కార్యక్రమాలు పెట్టండి, అక్కడ సమావేశం పెట్టండి. ఆ తదుపరి అయిన తర్వాత గ్రామ స్థాయిలో గ్రామానికి వెళ్దాం, గ్రామంలో కూర్చుందాం. ఆ కోవిడ్ దగ్గర లేకపోతే ఆ రత్నమణి దగ్గర లేకపోతే ఆ మరిచి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి పెద్ద ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని గ్రామ ప్రజలనే ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మాట్లాడలేదు, కానీ మా తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఇవాళ అడుగుతున్నాను, అడిగితే తాడు తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాడు తీస్తావా? ఎవరు తాడు తీస్తావు? అడిగితే వచ్చి తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు వచ్చి జంతువులు ఉంటే మనుషులు తోకలలో చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నాను. మీ దగ్గర ఉంటే ఉండొచ్చు, మీ పార్టీలో ఉంటే ఉండొచ్చు జంతువులు. మా పార్టీలో జంతువులు లేరు, మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నామని మనం చేస్తాం. అంతేకాదు వాళ్ళు చెప్పింది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఖాతాదారులకు మరింత చేరువలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద శ్రీ ఆర్వీఆర్ టవర్స్లో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్లు ఏవి రమణమూర్తి, ఏఎస్ఎన్ మూర్తి. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీపై ప్రతి వైసీపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్న ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలకు ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్. అదనపు తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాస. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.